రైట్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. వచ్చే నెల 7న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వైజాగ్లో వచ్చే నెల 14, 15 తేదీలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మంత్రులందరికీ కూడా సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం నియామకం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ చందు, వచ్చే నెల 7వ తేదీనైతే ఏపీ కేబినెట్ సమావేశం సమావేశం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబర్ 14, 15 తేదీల్లో ఏదైతే విశాఖలో భాగస్వామ్య సదస్సు సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా అయితే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకైతే అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు లండన్ కానీ, లేదంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు మరికొద్దిసేపట్లో దుబాయ్ కూడా వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకైతే విశాఖ భాగస్వామ్య సమ్మిట్ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు అయితే ఉపసంఘం కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా గత వారం క్రితం అయితే సీఎం చంద్రబాబు కలిసినప్పుడు రాష్ట్రానికి విశాఖలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో దానికి రావాలని కూడా ఆహ్వానించారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే కొందరు కేంద్ర మంత్రులు కూడా ఆహ్వానించారు. వీరందరూ కూడా రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి వివిధ దేశాలకు సంబంధించిన, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడిదారులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిసీవ్ చేసుకొని ఎలా చూసుకోవాలి ఏంటి అనే విధి విధానాలపైన కూడా సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కేబినెట్ ఉపసంఘం కూడా దాని మీద ఉపసంఘం కూడా నియమించారు. ఇంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఒక పక్క రాష్ట్రంలో 3 భాగాలుగా విభజించి అటు చిత్తూరు దగ్గర నుంచి రాయలసీమ జిల్లాలు 3 జిల్లాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే ఉందో 3, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు 3 జిల్లాలను, అదేవిధంగా విశాఖ, పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి అట్లా మిగతా 3 జిల్లాలను అట్లా విభజించుకుంటూ కూడా అభివృద్ధి చేయాలి అనే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీఎల్ఆర్ మెత్తలు కానీ, లేదా విశాఖ ఉక్కు కర్మాగారం కానీ, లేదంటే మన గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటివి చిత్తూరు, కడప ఇటు సైడు మనకి నిర్మించడానికి పలు పారిశ్రామిక వేత్తలు అయితే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆక్వా రంగం రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తెల్ల మచ్చ ఏదైతే ఉందో ఆక్వా రంగంలో రొయ్యలకు తెల్ల మచ్చ వైరస్ రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులైతే. వారికి కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు అయితే ఇక్కడ నుంచి ఆగిపోయిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు, ఆక్వా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలతో కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాట్లాడి వారితో కొంత ఇక్కడ నుంచి ఎగుమతులు జరిగే విధంగా కూడా ఇటు రాష్ట్ర భారత ప్రభుత్వం, అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇద్దరు కూడా అనుమతులకి ఈరోజు ఆమోదం తెలపడంతో వారికి కృతజ్ఞతలు కూడా తెలిపిన పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖలో ఏఐ గూగుల్ సెంటర్ డేటా హబ్గా నిర్మించడం రాబోతున్న నేపథ్యంలో ఇంకా మరిన్ని కంపెనీలు రాబోతున్న ఈ నేపథ్యంలోనే అక్కడ మరింత ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిగతా వారికి కూడా వసతులన్నీ కూడా ఏర్పాటు చేసే విధానంగా, అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే అనుమతులు ఇవ్వాల్సినవి ఉన్నాయో సింగిల్ విండో విధానం ద్వారా కూడా అనుమతులను అయితే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం, అదేవిధంగా ఇంకా పలు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవి కూడా ముందుకు రావడం, ఈ నేపథ్యంలోనే మంత్రుల ఉపసంఘం భేటీ, ఆ భేటీలోనే ఎవరు ఏం చేయాలి అనే విధి విధానాల మీద కూడా వారికి దిశానిర్దేశం అయితే 7వ తారీఖునైతే సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు అయితే వివరించనున్నారు. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.